ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 77వ భాగం. మోక్షం పొందాలనే కోరిక కూడా ఇష్ట కోరిక అవుతుంది. ఈ రికార్డు దృశ్యాలలో ఆత్యంత్రిక ప్రళయం జరగకుండా చూడాలనే పిచ్చి తాపత్రయంతో రికార్డు దృశ్యాలు మార్చలేమని గ్రహించకుండా, తెలుసుకోకుండా అతి పెద్ద తప్పు చేసినారు కదా. అలా నేను తప్పు చెయ్యకూడదని, ఆదిలో జరిగేది జరుగుతుందని, అందులో జరగనిది ఎప్పటికీ జరగదు అని, అందులో ఆదిలో మన ఆదియోగి 36 కపాలాలు ఏమి రికార్డు చేసినాయో అవే దృశ్యాలు మనకి తిప్పి తిప్పి మనకు బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ చక్రం చూపిస్తోందని, దానిని మార్చటం ఉండదని, మార్చలేమని, ఒకసారి విడుదల అయిన సినిమాను మార్చడం ఎలాగైతే వీలు కుదరదో, అలా ఒకసారి రికార్డు అయిన జీవన నాటకము అనే దృశ్యం మార్చడం జరగదని, దానిని చూడడం తప్ప ఏమీ చెయ్యలేమని మేము గ్రహించడంతో ఇదే విషయాన్ని లోకానికి చెప్పాలని, ఈ పూర్వీకులు చేసిన తప్పు నేను చెయ్యకూడదని, అప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు లేడని, కనిపించేది అసత్యమని, కనిపించనిది సత్యమని, ఎవరికి భయపడకుండా, దేనికి బాధపడకుండా, దేనికి భయపడకుండా, దేని గురించి ఆలోచించకుండా లోకానికి గ్రంథం ద్వారా నిజబ్రహ్మ జ్ఞాన అనుభవాలు ఇవ్వాలని నేను అనుకోవడంతో అప్పటిదాకా 27, 26 మహాయుగాలు లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేస్తే, అది కూడా నేనే ప్రచారం చేయడంతో, వేదవ్యాసుడి రూపంలో దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయడంతో, ఇదంతా ఇలా కాదనుకొని 27వ మహాయుగంలో సాధన చేసి ఉన్న దేవుడు లేడని సత్యజ్ఞాన అనుభూతి పొందటంతో ఎవరికీ భయపడకుండా నిజం చెప్పాలని ఆనాడు అనుకోవడంతో ఈ నిజ జ్ఞానం అనుభవాలతో కపాలమోక్ష గ్రంథం రచించడం జరిగింది. అది కూడా ఆదిలో రికార్డు దృశ్యం ఉండబట్టి, అనగా 27వ మహాయుగంలో ఈ గ్రంథం రికార్డు దృశ్యాలు ఉండబట్టి ప్రస్తుతం వాటిని నేను చూశానని, మీరు ఈ గ్రంథం ద్వారా చూస్తున్నారని గ్రహించండి. ఇప్పటికైనా సత్యమేదో తెలుసుకోండి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించండి. సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం. ఒకప్పటి రికార్డు దృశ్యాలే ఇవన్నీ. అందులో ఆదిలో ఏమి రికార్డు అయ్యిందో, ఎలాంటి దృశ్యములు రికార్డు అయినాయో వాటిని సినిమా హాల్లో ఉండి సినిమా చూస్తున్నట్లుగా జరగబోయే, రాబోయే మన జీవపాత్ర జీవన దృశ్యాలు చూస్తున్నామని, వాటిని మార్చలేమని, సాక్షిభూతంగా మౌనంగా ఆటలో అరటిపండులాగా చూడడం తప్ప ఏమీ చేయలేమని, సత్యజ్ఞానమును ఇప్పటికైనా పొందండి. పొందేది ఏంటి నా బొంద? పొందినట్లుగా మీకు ఆదిలో రికార్డు విషయాలు ఉంటే పొందుతారు కదా. అందరికీ నా బాధ అర్థం అవ్వాలని లేదు, ఈ గ్రంథము అర్థం అవ్వాలని లేదు, చదవాలని లేదు. ఈ గ్రంథం చదువుతున్నా లేదా ఆ బాధ మీకు అర్థమవుతున్నా అవన్నీ కూడా ఆదిలో రికార్డు దృశ్యాలు ఉండబట్టే జరుగుతోందని గ్రహించండి. మీకు నా బాధ అలాగే ఈ గ్రంథం అర్థం కాలేదు అంటే మీకు ఆ రికార్డు విషయాలు ఇంకా పొందలేదని, ప్రస్తుతం 27వ మహాయుగంలో పొందలేదని, రాబోయే యుగంలో పొందుతారేమో. తప్పనిసరిగా ఈ గ్రంథం చదివే దృశ్యాలు అందరికీ రికార్డు అవుతాయి. అవి వచ్చేదాకా ఎదురు చూడక తప్పదు. ఎందుకంటే ఎప్పుడో ఆదిలో త్రేత ద్వాపర యుగంలో రాసిన రామాయణ అలాగే మహాభారతాలు మీరు ఇప్పుడు కలియుగంలో చదవటం లేదా, జ్ఞానం పొందటం లేదా? చదివిన దృశ్యాలు అలాగే జ్ఞానం పొందిన దృశ్యాలు రికార్డు అయినాయి. అలాగే ఆనాడు ఆదిలో త్రేతాయుగంలో వాల్మీకిగా రామాయణం రాస్తే, ద్వాపర యుగంలో వ్యాస మహాభారతం రాస్తే, కలియుగంలో విభూతినాథ్గా ఈ కపాలమోక్ష గ్రంథం రాయడం జరిగింది. వాటిని చదివిన రికార్డు దృశ్యాలు అయినాయి. ఈ గ్రంథ రచన అలాగే చదివిన దృశ్యాలు రికార్డు అయి ఉంటాయి కదా. కారణం లేనిదే కార్యం ఉండదు కదా. కాకపోతే ఈ గ్రంథం చదివితే
మీకు అర్థం అయితే ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అలాగే మీకు ఈ గ్రంథం అర్థం కాలేదు అంటే ఈ రికార్డు దృశ్యాలు చూడటం లేదని, తప్పనిసరిగా రాబోవు కాలంలో చదువుతారని, ఈ రికార్డు దృశ్యాలు చూస్తారని, అందరూ కూడా 27 మహాయుగంలోని గ్రంథం చదివే రికార్డు దృశ్యాలు ఉండవని, వారి వారి సాధనా స్థాయిని బట్టి అనగా ఎవరైతే మోక్షం పొందాలని వెర్రి ఆశ, పిచ్చి, కోరిక అంతం అవ్వాలని ఉంటుందో వారికి మాత్రమే ఈ 27వ మహాయుగంలోని ఈ గ్రంథం చదివే యోగం, అర్థమయ్యే యోగం, నిజ బ్రహ్మ జ్ఞానం పొందే యోగం, అంతిమ కపాల మోక్షం పొందే యోగం రికార్డు అయినాయి. ఇవే దృశ్యాలు ప్రస్తుత కాలంలో లేదా రాబోవు యుగ కాలాల్లో చూస్తారు. చూడటం జరుగుతుంది. శాంతిని పొందటం జరుగుతుంది. మాకులాగానే మీకు అన్నీ దొరుకుతాయి. అప్పటికి మేము సజీవంగా ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఆ సమయంలో నా జీవపాత్ర ఏ దృశ్యాలు రికార్డు చేసిందో ఎవరికి ఎరుక? దానితో మేము దేవుడే లేని గర్భాలయం ఉన్న గుడి కట్టాలని అనుకున్నాము. ఇలాంటి గుడి సాక్షాత్తు స్థానమైన చిదంబర క్షేత్రంలో భగవంతుడు లేని గర్భాలయం ఉన్న గుడి ఒకటి ఉన్నది అని తెలుసుకొని మౌనం వహించాను. కాకపోతే నాకు తెలిసిన అంతిమ అనుభవ స్ఫురణ జ్ఞానం అనగా భగవంతుడు లేడు అనే సత్యం నిజమేనని ఈ దేవాలయం అందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ సృష్టిలో ఏదీ లేదని, సర్వం శూన్యమని చెప్పిన రుభుగీత నా అంతిమ జ్ఞానానికి సాక్ష్యంగా నిలిచిందని నాకు అర్థమయ్యింది. కాబట్టి మేము కొత్తగా చేయటానికి, కొత్తగా పొందినది ఏమీ లేదని గ్రహించి మౌనం వహించి సాక్షిభూతంగా ఆటలో అరటిపండులాగా మౌన బ్రహ్మగా మారి మా జీవసమాధి రికార్డు విషయాలు ఎప్పుడు చూస్తానా అని నీలి ఆకాశం కేసి నేనే జ్యోతిగా ఉన్న సంకల్ప శరీరంతో ఎదురు చూస్తూ గడపడం తప్ప ఏమీ చేయలేమని గ్రహించినాము. ప్రస్తుతానికి మేము చేయవలసిన ఏకైక పని మాకు అర్థమైంది. ఇన్నాళ్ల పాటు, ఇన్ని యుగాల పాటు ఆదియుగంలో ఆదియోగి చేసిన ఆది జీవ నాటకం, ఆది రికార్డు దృశ్యాలే ఆది నుండి చూస్తూ అదే పనిగా చూస్తూ గడపక తప్పదు కదా. ఈ రికార్డు దృశ్యాలు 108 నిమిషాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్నప్పుడు మన హైందవ ధర్మానికి 108కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్నది. అది ఏమిటంటే జాతకరీత్యా 12 రాసులు మరియు 9 గ్రహాలు. వీటిని 12 ఇంటూ 9 వేస్తే 108 వస్తుంది. ఒక నక్షత్రానికి 4 పాదాల చొప్పున ఉంటాయి. 27 నక్షత్రాలకి పాదాల చొప్పున 27 ఇంటూ 4 108 పాదాలు ఉంటాయి. త్రికాలాలలో భవిష్యత్తు చెప్పే వీటికి 108 సంఖ్య అనుసంధానించబడినట్లుగా మన 36 కపాలాలకి అనగా 36 ఇంటూ 3 108 నిమిషాలు అనుసంధానించబడింది. అంతెందుకు, మనం వేసుకునే లేదా వాడుకునే జపమాలకి 108 పూసలు ఉండటం మీరు గమనించే ఉంటారు కదా. ఈ 108 నిమిషాల రికార్డు దృశ్యమే బ్రహ్మరాత అని, మరికొంతమంది విధిరాత అని, మరికొంతమంది తలరాత అనే పేరు పెట్టినారు. ఎవరు ఏ నామంతో పిలిచినా ఈ రికార్డులను యొక్క దృశ్యం ఎన్నటికీ మారదు, ఎన్నటికీ ఆగదు, మార్పు లేనిది, మార్చలేనిది. విశ్వంలో ఏదైనా ఉంది అంటే అది ఈ 36 బ్రహ్మకపాలం రికార్డు దృశ్యమైన బ్రహ్మరాత మాత్రమేనని నేను గ్రహించాను. అవును గాని విశ్వం అసంపూర్ణంగా లేదా సంపూర్ణంగా అన్నప్పుడు అసంపూర్ణంగా కనిపించే సంపూర్ణమైనదని నేను గ్రహించాను. ఎందుకంటే అసంపూర్ణ దృశ్యాలు మాత్రమే రికార్డు అవటం వలన విశ్వమంతా మనకి అసంపూర్ణంగా, ఇంకా ఏదో సాధించాలి, ఏదో పొందాలి, చెయ్యాలి, పలు రకాల తపనా తాపత్రయములతో అసలు భయాలు, ఆలోచనలు, సంకల్పాలు, స్పందనలు, ఆనందాలు ఇలాంటివి ఉండనే ఉంటున్నాయి. కాకపోతే పూర్ణమైన దానిని ఈ 36 కపాలాలు రికార్డు చెయ్యలేదు. అది రికార్డు చేస్తే అది సంపూర్ణం ఎలా అవుతుంది? అవ్వదు కదా. చేస్తే అయినట్లు కాదు, చెయ్యకపోయినా అయినట్లు కాదు. ఈ లోకం అసంపూర్ణంగా ఉన్నదని భావించేవాడు
వాడికి తెలియని ఏదో మాయలో ఉన్నట్లే. మోక్షమును పొందాలనే కోరిక కూడా ఇష్ట కోరిక అవుతుందని గ్రహించండి. ఎవరైతే సాక్షీభూతంగా, ఆనందరహితంగా, శ్మశాన వైరాగ్యంతో మౌన భాషను కలిగి ఉంటారో వారికి మాత్రమే విశ్వమంతా కనిపించేదంతా కూడా సంపూర్ణం అయినట్లుగా జ్ఞానోదయం అవుతుంది. వీరే నిజమైన బ్రహ్మజ్ఞానులు. వారికి తమ బ్రహ్మరంధ్రమునందు బ్లాక్ హోల్గా అనగా కృష్ణవిలంగా బ్రహ్మాండ చక్రం అత్యంత బ్రహ్మ తేజస్సుతో భ్రమణం చేస్తూ కనపడుతోంది. ఇది కనపడితే వారికి నిజ బ్రహ్మజ్ఞాని అనుభూతి కలుగుతుంది. సర్వం ఏమీ లేదు, సర్వం శివమయం, సర్వం శూన్యం అని తెలుసుకోవటం జరుగుతుంది. ఇన్నేళ్లుగా సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యమని భావన అనుకోవడం చేస్తే ఈ బ్రహ్మాండ చక్రం దర్శనంతో వారికి అనుకోవటంతో పాటు అనుభూతి పొందటం చేస్తాడు. తద్వారా ఇన్నాళ్ళు అసంపూర్ణంగా కనిపించేదంతా ఆదిలో ఒకప్పుడు సంపూర్ణమైనది అని, అది రికార్డు కాలేదని, రికార్డు అయిన సంపూర్ణ దృశ్యం నాటకంలోని తన జీవపాత్ర దృశ్యాలు ఇంతవరకు చూశానని, రాబోవు కాలంలో కూడా చూస్తానని వారు జ్ఞానాన్ని పొందటంతో ఏమీ అనలేక, చేసేది ఏమీ లేదని, చేసింది ఏమీ లేదని తెలుసుకోవటంతో మౌనం వహించి తన జీవన పాత్రకి మరణాంతరం వచ్చేదాకా సాక్షీభూతంగా వడ్ల గింజలో బియ్యపు గింజలాగా, ఆటలో అరటిపండులాగా ఉండిపోతారు. కాకపోతే ఈ దుస్థితి పొందిన వారు మెదడు యొక్క శక్తిని తట్టుకోలేరని, దానితో చాలామంది ప్రముఖులు, పరమ జ్ఞానులు, పరమ యోగులు శరీరత్యాగం చేస్తారని వివిధ అనుభవాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. ఇలాంటి వారిలో శ్రీరామచంద్రుడు ఒకరు. అందరికీ భార్య విరహవేదన భరించలేక, అనుభవించలేక శరీరత్యాగం చేశారని అనుకుంటారు. కానీ నిజానికి లోకంలో చేసేది ఏమీ లేదని, సర్వం శూన్యమని, అంతా సంపూర్ణమని ఈయన గ్రహించడంతో సరయూ నదిలో జలసమాధి ద్వారా శరీర త్యాగం చేసి యోగసిద్ధి పొందడం జరిగింది. ఈ బ్రహ్మాండ చక్రం ఆగకుండా అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా భ్రమణం చేస్తూనే ఉంటుందని ఎలా చెప్పగలరు అన్నప్పుడు, నువ్వు నిలుచొని ఉన్న భూమి తిరగటం లేదా, నవగ్రహాలు తిరగటం లేదా, గడియారం తిరగటం లేదా, కాలచక్రమే, పిండ చక్రమే, అన్న చక్రమే, జీవిత చక్రమే తిరుగుతున్నప్పుడు బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రం తిరగకుండా ఉంటుందా? తిరుగుతూనే ఉంటుంది కదా. ఎందుకంటే ఇది తిరిగే దృశ్యాలు రికార్డు అయినాయి, కానీ ఇది ఆగిపోయిన దృశ్యం రికార్డు కాలేదు. అయి ఉంటే కథ మరోలాగా ఉండేది. అవును కానీ మా బంధువులు చనిపోయినప్పుడు వారి చావు దృశ్యాలు, దహన దృశ్యాలు రికార్డు చేయగలిగినప్పుడు, ఆది బ్రహ్మ చనిపోయినప్పుడు కూడా రికార్డు చేసే అవకాశం ఉండేది కదా అన్నప్పుడు, దీనికి సమాధానంగా ఆయన భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నప్పుడు జీవసమాధి పొందటం జరిగింది. అప్పటిదాకా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ పైన సిద్ధి పొందినప్పుడు తన 36 తలలు కూడా కపాలాలుగా మారటంతో ఆయన మరణ గుప్త దృశ్యాలు రికార్డు చెయ్యలేదు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకా ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు, మరొకరు కానీ మరొకటి కానీ లేవు. అనగా భిన్నత్వంలో నుండి ఏకత్వంలోకి వచ్చినప్పుడు సర్వం నేనే ఉన్నాను, నేను కానిది ఏదీ లేదు, నేను లేనిది లేదు అని అద్వైత సిద్ధి పొందుతారని మీకు తెలుసు కదా. ఆదియోగి పొందటంతో సర్వం ఆయన మయంగా కనిపించటంతో, నాలో నువ్వు, నీలో నేను, ఆయనకి ఆయనే కనిపించటంతో ఆయన మరణ దృశ్యాలు ఇంకా ఎవరు రికార్డు చేయగలరో చెప్పండి. ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఒక కుటుంబ బంధుమిత్రులతో ఆనందంగా ఉన్నారు. ఒకరోజు శ్మశాన వైరాగ్యం చెంది తారు ఎడారి లాంటి ఎడారికి ఒంటరిగా వెళ్ళి అక్కడే ఉంటే మీరు తప్ప మరొకరు లేరు, మరొకటి లేదు, ఎవరూ లేరు, మీరు తప్ప అన్నప్పుడు మరణం పొందితే రికార్డు చేసే అవకాశం ఉంటుందా? ఆలోచించండి. ఉన్నది మీరే కదా. మరలా మీకు ఏ నిమిషంలో మరణం కలుగుతుందో గ్రహించగలరు, కానీ మీరు మరణించిన విషయం మీకు తెలుస్తుందా?
తెలియదు కదా. తెలిస్తే మీరు మరణించినట్లు కాదు కదా. మరణ రహస్యంలోని అతి సూక్ష్మమైన మర్మం తెలుసుకోండి. ఇదే నియమం మోక్షానికి కూడా వర్తిస్తుంది. జీవుడిగా మరణమును పొందితే భౌతిక మరణం, అదే యోగిగా మరణం పొందితే జీవ సమాధి, దేవుడిగా మరణం పొందితే జీవన్ముక్తి అన్నారు. ఏ మరణ అవస్థ కూడా మనం పోయేటప్పుడు తెలియదు. అవును గాని ఏ సినిమా అయినా తన రీలు అయిపోయినాక ఆగిపోతుంది కదా. మరి ఈ కపాలాల రీలు 108 నిమిషాలు ఉన్నప్పుడు ఇక్కడి దాకా వచ్చి ఆగిపోవాలి కదా. మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా చూపిస్తోంది అన్నప్పుడు దీనికి సమాధానంగా 108 నిమిషాల రీలు అయిపోయే సమయానికి రీలు మొదలయ్యే దృశ్యాలు దీనికి అతికించబడి ఉంటే కలపబడింది, అనగా అంతం అయ్యే చోట ఆరంభమైంది అన్నట్లుగా మనకి కనపడుతోంది. అంటే మరణించిన విషయాలు ఉండవలసిన చోట ఈ ఆదిజన్మ జనన దృశ్యాలు కలపటంతో మరణం లేని జననం దృశ్యమైంది. నిజానికి మనమంతా శాశ్వతమైన మోక్షపదం ఆదిలోనే పొందాము. ఆదిలోనే అన్నీ పొందినప్పుడు ఇది పొందకుండా ఉంటామా? జననం ఉన్నప్పుడు మరణం కూడా ఉండాలి కదా. కాకపోతే ఈ మరణాల దృశ్యాలు రికార్డు అవ్వకపోవడంతో చివర మళ్ళీ జననాల దృశ్యాలు కలపడంతో చక్రం తయారైంది. 2 బిందువులు కలిసి ఒక వృత్తంగా ఏర్పడుతున్నాయి. అనగా అనగా రికార్డు అయిన జననం రికార్డు కాని మరణం దృశ్యాలు కలిసి జీవనం చూపించే జీవనాటకమును చూపించే బ్రహ్మాండ చక్రమును సృష్టించాయి. దానితో జరిగిపోయిన స్వప్న జీవనాటక దృశ్యాలే వాటిని మనం చూస్తున్న రికార్డు దృశ్యాలతో చూడటం జరుగుతోంది. ఇది ఎప్పటికీ అంతులేని కథలాగా సాగుతూనే ఉంటుంది. మార్పులేని కథలాగా, మారని కథలాగా, ఆగని కథలాగా, అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా సాగుతూనే ఉంటుంది. నిజానికి 3 బిందువులతో ఒక త్రిభుజం ఏర్పడాలి. పుట్టటం, పెరగటం, మరణించటం అనే దృశ్యాలు రికార్డు అవ్వాలి. కానీ జననం స్థితి దృశ్యాలే రికార్డు అవ్వటంతో ఈ 2 బిందువులు కలిసి ఒక వృత్తం ఏర్పరచడంతో ఆ వృత్తం కాస్త బ్రహ్మాండ చక్రం అనగా బ్లాక్ హోల్ అనగా కృష్ణబిలంగా రూపాంతరం చెందింది. మన శాస్త్రాలు కూడా ఆది దంపతులకు ఆది విష్ణువు జన్మించాడని, అనగా ఆదిశివుడు మరణం పొందితే అంటే లయకర్తగా, ఆదిదేవి సృష్టికర్త అయితే ఆది విష్ణుమూర్తి స్థితికర్త అన్నమాట. ఈ ముగ్గురిలో 2 మాత్రమే కలిసినారు. వారే ఆది పరాశక్తి, అలాగే ఆది విష్ణువు అన్నమాట. అనగా సృష్టికర్త స్థితికర్త కలిసిన లయకర్త అయిన ఆదిదేవుడు కలిసిన దృశ్యం రికార్డు కాలేదు. దానితో విష్ణుమూర్తి కాస్త జగన్మోహిని అవతారం ఎత్తి అవతరించాడు. అంతమయ్యే కథని ఆరంభం చేసినాడు. క్షీరసాగర మదనంలో మహాకాలకూట విషం మహాశివుడు ఒక్కడే సేవిస్తే ఆ తరువాత వచ్చిన అమృతం అందరూ సేవించినట్లుగా చేసిన జగన్మోహిని పాత్ర ఏమిటో లోక విదితమే కదా. ఇవి పుక్కిటి పురాణాలు కావని, ఇందులో విశ్వరహస్యాలను మర్మరహస్యంగా, చిదంబర రహస్యంగా, అంతర్లీనంగా దాచి ఉంచిన సత్యాలని, పరమార్థ కథలని తెలుసుకునేసరికి మళ్ళీ మనమంతా మర్చిపోయే స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అనగా అంతమే ఆరంభం కదా. ఏమంటారు? నిజమే కదా. అసలు ఇంతకీ నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే నాకు ఉన్న వివిధ చక్రాల్లో కనిపించిన వారంతా చివరికి వారంతా కూడా శూన్యం స్థితిలో కలిసిపోయినారు కదా. నామరూప దేవుళ్ళుగా మిగిలిపోయినారు కదా. మరి వీళ్ళు కూడా మనకిలాగానే అశాశ్వతంగా అంతరించిపోయినారు కదా. మరి శాశ్వతంగా అంతరించిపోయిన దేవుడు ఉన్నాడా లేదా అని సమాధానం తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఎదురు చూడక తప్పదు. ఈ లోపల 36 కపాలాల రికార్డు విషయాల గురించి నాకు కలిగిన కవితా భావాలను మీ ముందు ఉంచుతున్నాను. ఆదిలో మీరు వేసిన జీవనాటకములో
జీవపాత్ర యొక్క రికార్డు దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నారు, గతంలో చూసినారు, రాబో కాలంలో చూడబోతున్నారు. కేవలం వీటిని సాక్షిభూతంగా, స్పందనారాహిత్యంగా, ఆనందరహితంగా, మనశ్శాంతితో, ఆత్మశాంతితో, పరమశాంతితో చూడండి. చేసేది ఏమీ లేదని, పొందేది ఏమీ లేదని, తెలుసుకునేది ఏమీ లేదని, చేయవలసింది ఏమీ లేదని, సాధించవలసింది ఏమీ లేదని, అన్నీయు ఆదిలోనే చేశామని, పొందినామని గ్రహించండి. కనిపించే దృశ్యాలు, వినిపించే శబ్దాలు, పొందే ఫలితాలు అన్నీ కూడా ఒకప్పటి రికార్డు దృశ్యాలుగా, దేనికి భయపడకుండా, బాధపడకుండా, ఆలోచించకుండా, దేనికి ఆశ పెంచుకోకుండా, దేనిని సంకల్పించకుండా, దేనికి స్పందించకుండా, దేనియందు ప్రేమ, మోహం, వ్యామోహం లేకుండా, అన్నింటియందు కర్మాతీత స్థితిలో, కాలాతీత స్థితిలో, భావాతీత స్థితిలో, స్పందనారహిత స్థితిలో చూడండి. గతంలో జరిగిన వాటన్నింటినీ ఒక రికార్డు దృశ్యంగాను, జరుగుతున్న వాటిని రికార్డు దృశ్యాలుగాను, జరగబోయే వాటిని రికార్డు దృశ్యాలుగాను చూస్తున్నట్లుగా పాత దృశ్యాలను సాక్షిభూతంగా చూడండి. గతంలో జరిగిన సంఘటనలు అరిగిపోయిన రికార్డు దృశ్యాలుగా బాధపడకుండా, జ్ఞాపకం లేకుండా తీసుకోండి. ప్రస్తుతం జరిగే సంఘటనలు రికార్డు దృశ్యాలుగా చూస్తూ మనశ్శాంతిగా చూడండి. జరగబోయే సంఘటనను చూసి భయపడకుండా, సాక్షిభూతంగా రికార్డు దృశ్యాలే కదా అని మనోధైర్యంతో, పరమశాంతితో మెలగండి. శుభం భూయాత్.